చెప్పు, గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. అసలు ఏమేం చేస్తున్నాడు జగన్ గారు వచ్చిన తర్వాత? అన్నీ చేస్తున్నాడు కన్నా. జగన్ గారిని సైకో అంటున్నారు కదా, ఆయన మంచిగా చేయట్లేదు, ప్రభుత్వం బాగాలేదు అని అంటున్నారు. సైకో అంటున్నారంటే బాగా చేయబట్టే కదా వాళ్ళు అంతకుముందు ఏం చేశారు? డబ్బులేమి పథకాలు ఏమి ఇలా జగన్ వచ్చిన తర్వాత అయినా అన్ని పథకాలు ఇస్తున్నాడు. జగన్ గారు వచ్చి పథకాలు ఇచ్చి సోమరిపోతం చేస్తున్నాడు, ఫ్రీగా పథకాలు ఎవరు ఏమన్నారు అని అంటున్నారు. మరి ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా ఉండాలి కదన్న, సోమరిపోతులు అవుతున్నారంటే. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు గారు బాగా చేశామని, నేను వచ్చాకే బాగా జరిగింది, జగన్ గారు వచ్చాక రాష్ట్రం అడుగుతినాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే అంతకుముందు మీద ఇప్పుడే పథకాలన్నా ఇస్తున్నారు కానీ అంతకుముందు ఏమీ లేదు కదన్నా. అంతా దోచుకోవటం, ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడైనా అంతా పార్టీలు చూడకుండా పథకాలు ఇస్తున్నారు. అంతకుముందు ఏమి ఇచ్చారు? ఏమీ ఇలా. మాకే ఉంది, మా నాన్న చనిపోయినప్పుడు క్యాష్ వస్తాయి కానీ రానియకుండా చేశారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3 సంవత్సరాలు రాలే గతంలో. వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ పెన్షన్ మాదే అన్న, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో మీకు అంతా బాగా జరుగుతుంది, అందరికీ బాగానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గుండా నా కొడుకులు వైసీపీ వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు, అలా మాట్లాడుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, అభిమానిస్తా కానీ ఓటు అయితే ఎందుకంటే ఒకరికి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, అంతవరకు కరెక్ట్ క్యాడరే లేదు. 10 సంవత్సరాలైనా ఒక మంచి క్యాడర్ లేదు. ఓకే, మరి టీడీపీతో కలిస్తే మాకు మంచి సపోర్ట్ వస్తుంది, నెక్స్ట్ మేమే గెలుస్తాం, నన్ను ఫాలో అవ్వండి, మీకు ఎందుకు నేను ఎవరితో కలిస్తే అని అంటున్నాడు. అది ఎట్లా అన్న, ఫ్యాన్స్ చాలా దెబ్బతింటున్నారు. నేను ఫ్యానే కానీ కరెక్ట్ కాదు అది. ఒక్కడు సీఎం, మరి సీఎం ఎవరు? సీఎం పవన్ కళ్యాణ్ అవ్వలేడుగా. సీఎం పవన్ కళ్యాణ్ పని అయితే మేము తిరుగుతాము కానీ సీఎం అవడు. జెండా మోస్తాం. సో మీకు ఇప్పుడు జగన్ గారు గెలుస్తారని ఉందా? మరి పక్కా గెలుస్తారన్న. 170 స్థానాలలో ఎన్ని వస్తాయి అంటారు? 175 దాని పోయినసారి 151 వచ్చింది కదన్న, ఇంకొక 5 ఎక్స్ట్రానే వస్తాయి. 5 ఎక్స్ట్రానే వస్తాయి. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. ఏమేం చేస్తున్నాడండి మీకు జగన్ గారు వచ్చిన తర్వాత? మాకు అన్నీ ఇచ్చాడు, వచ్చిన అన్ని పథకాలన్నీ బాగానే అందుతున్నాయి మాకు. ఇప్పుడు జగన్ గారు ఈ పథకాలన్నీ ఇంతకంటే బాగా ఇస్తా అంటున్నాడు కదా, ఇంతకంటే నేను బాగా ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. అట్టే చేస్తాడు, ఇచ్చాడు ఆయన. జగన్ వస్తే ఈడొస్తే బాబు వస్తే జాబులు అన్నాడు. ఎవరికి ఇచ్చాడు జాబులు? పింఛనే రానిలా మాకు 3 సంవత్సరాలు. ఈయన వచ్చినాక మేము ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి అది ఆపారు. వీళ్ళు ఏది చూసుకోవట్లేదు, అందరికి అన్ని ఇస్తున్నారు. ఎందుకు రావట్లా? మొత్తానికి వస్తున్నాయి వాళ్ళే కానీ అందరికి ఆపింది వీళ్ళు ఎవరికి ఆపల, అందరికి ఇస్తున్నారు. ఉండోళ్ళకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, బోదవాళ్ళకి అన్ని బాగానే ఉండి మాకు. 18 ఏళ్ళకి ఇస్తండే, ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తండే, అన్ని వస్తున్నాయి అందరికి బాగానే ఉంది. మొత్తానికి ప్రభుత్వం మళ్ళీ గెలిపించుకున్నా మేమైతే జగన్కే వేస్తాం, పవన్ కళ్యాణ్ లేదు, ఏమి లేదు. వీళ్ళందరూ ఒకటయ్యారుగా. అవుట్ అయినా ఏం లేదు, ఎంతమంది వేసినా ఏం లేదు, మేమైతే అటే వేస్తాం. 18 ఏళ్ళు నాకు రావటం లేదు, నాకు 60 ఏళ్ళు వచ్చింది. నేను ఒక్కసారే వచ్చింది, ఒకసారి వచ్చింది. తర్వాత పెన్షన్ నెలకు వస్తున్నాయిలే. నెలలో మంచి కరెక్ట్గా ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఏమో ఆ గొడవలని మనకు తెలియదు, ఎవడొచ్చినా ఆ డబ్బులే ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారా మరి డబ్బులన్నీ? ఇచ్చారు. 18 ఏళ్ళు కాదు, ఈ ముసలోళ్ళ డబ్బులే మాకు. డబ్బులు అప్పుడు పింఛన్ తెచ్చుకోవాలంటే వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, ఎలా ఉంది మరి? అప్పుడు జాతరగానే ఉందలే, పొయ్యి ఆడ నుంచొని. ఇప్పుడు బాగానే ఉందలే, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరులో ఎవరు మంచిగా చేశారంటారు? ఈడే మంచిగా చేశాడులే, జగనే బాగా చేస్తున్నాడు. మరి గెలిపించుకుంటారా జగన్ గారు? అది వేస్తాంలా, నాకేంటి అంటున్నాడుగా చంద్రబాబు గారు, నాకేంటి ఏముంటే వేస్తామేనా ఏంది? నేను ఇంకా బాగా చేస్తా అంటున్నాడు, డబ్బులు అంటున్నాడు. ఇదే తీసుకుంటారు వాళ్ళందరూ, తీసుకోవటంలో అట్నే తీసుకుంటాం. మీకు అందరికి బస్సు ఫ్రీ అంట, చంద్రబాబు గారు వస్తే మీకు బస్సులు ఫ్రీ అంట అంటున్నాడు. సరే అట్టయితే ఎవరు కావాలి ఇప్పుడు మీకు? మాకు మా నెంబరే కావాలి. ఎవరు? జగన్ గారే కావాలా? ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అంతా బాగానే ఉంది. ఈ 4 ఏళ్ళలో అసలు ఏమేం చేశాడు ఆయన మీకు? ప్రతి ఒక్క ఇంటికి మంచి పథకం చేస్తూనే ఉంటారు. అమ్మ ఒడి అయితేనేమి
వైసీపీ వాళ్ళు అరుస్తున్నారు అసలు ఏ చెత్త ఎవరిష్టం వాళ్ళది అబ్బాయి, అది ఎవరిష్టం వాళ్ళది. అంతా బాగానే ఉంది, ప్రతి ఒక్కింటికి ఎంత కొంత అందుతున్నాయి, అంతా బాగుంటారు, అన్ని పనులు అంతా బాగానే ఉంది. ఎంతకంటే మంచి పథకాలు నేను కూడా ఇస్తానని గెలిపియండి అని అంటున్నాడు మరి బాబు గారు. అంతకుముందు చూసాము 2014లో అన్ని పథకాలు ఇచ్చారు, మాకేమీ రాలేదు. అదే ఏమి రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలా. అప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థ ఒకటి ఉంది, జన్మభూమి కమిటీల వల్ల చేసిన వాళ్ళకి చేశారు లేదు. వాళ్ళు కూడా తిరిగాడంట, వాలంటీర్ల కంటే ఎక్కువ చేశారంట. అసలు ఏమి చేయలేదు వాళ్ళు. ఆ ఉన్న వాళ్ళు నలుగురే బాగుపడింది, కార్యకర్తలే. ఇప్పుడు అందరూ వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, డైరెక్ట్ ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి జరుగుతాను. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు కదా చంద్రబాబు గారు బెయిల్ మీద, ఇక అయిపోయింది వైసీపీ పని అంటున్నారు. జగన్ చెప్పారు కానీ చంద్రబాబు బయట ఉన్నా ఒకటే, లోపల ఉన్నా ఒకటేనని. పెద్ద తేడా ఏముండదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు బాబు గారితో కలిసారు, ఉపయోగం ఏం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం ఏమి ఉండదండి.